ఈ రోజు స్థానిక కడియం పేపర్ మిల్ కాంట్రాక్ట్ కార్మికులు 5 రోజులుగా సమ్మె చేస్తూ ఉన్న సుమారు 850 మంది కార్మికులకు మద్దతుగా కాంగ్రెస్ పార్టీ నాయకులు దీక్షా శిబిరానికి వెళ్లి సంఘీభావం తెలిపారు. ఈ రోజు స్థానిక కడియం పేపర్ మిల్ కాంట్రాక్ట్ కార్మికులు 5 రోజులుగా సమ్మె చేస్తూ ఉన్న సుమారు 850 మంది కార్మికులకు మద్దతుగా రాజమండ్రి పార్లమెంట్ కోఆర్డినేటర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు డాక్టర్ టీకే విశ్వేశ్వరరెడ్డి, రాజమండ్రి అర్బన్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు బాలేపల్లి మురళీధర్, రూరల్ మండలం అధ్యక్షులు డాక్టర్ యాల వీరభద్రరావు మరియు ఐఎన్టీయూసీ నాయకులతో కలిసి దీక్షా శిబిరాన్ని సందర్శించి సంఘీభావం తెలియజేశారు. ఈ సందర్భంగా డాక్టర్ టీకే విశ్వేశ్వరరెడ్డి మాట్లాడుతూ పేపర్ మిల్ నందు పనిచేస్తున్న కార్మికులను క్రమబద్ధీకరించాలని, వారికి కార్మిక చట్టాల ప్రకారం రావాల్సిన సదుపాయాలు కల్పించాలని, జీతాలు రాజమండ్రి పేపర్ మిల్ కార్మికులకు ఇచ్చినట్లుగా సమాన వేతనం ఇవ్వాలని, అందుకు కార్మికులు చేసిన సమ్మెకు మద్దతుగా కాంగ్రెస్ పార్టీ సంపూర్ణ మద్దతు ఇస్తుందని తెలియజేశారు. అదేవిధంగా బాలేపల్లి మురళీధర్ మాట్లాడుతూ కార్మికుల పక్షాన కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుందని, వారికి పూర్తి మద్దతు ఇస్తుందని తెలియజేశారు. ఇంటర్నేషనల్ టూర్ అని చెప్పి ఒక 4 రోజులు టూర్కి వెళ్ళండి. ఇంగ్లాండ్ మొత్తాన్ని 11 దేశాలు టూర్కి వెళ్ళాను. నేను ఇంగ్లాండ్లో ఉండగా నేను ప్రెసిడెంట్, నా ఉద్యోగం తీయలేదు, వైస్ ప్రెసిడెంట్, సెక్రటరీ, జాయింట్ సెక్రటరీ, ప్రెసిడెంట్ అందరు ఉద్యోగాలు తీస్తాను. నాకు ఫోన్ చేశారు, నేను లండన్లో ఉన్నాను. నేను లండన్ నుంచి ఇప్పుడు రాలేను రాబాయ్, మరి ఏం జరుగుతుంది అని చెప్పి నేను ఊరుకుంటే ఇంకా తీసారు. అప్పటికే వాళ్ళు అన్నింటి సెటిల్ చేసి పంపించారు. నేను వచ్చిన తర్వాత జక్కపూడి విజయలక్ష్మిని, సిఐటి వాళ్ళు, ఏఐటీసీ వాళ్ళు అందరిని తీసుకుని లోపలికి వెళ్తే ఆ సిఐని, వాళ్ళ చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ని వాళ్ళందరినీ తీసుకున్నారు. సరే లోపల మాట్లాడడానికి వెళ్ళాను. శ్రీనివాసరావు అని సీనియర్ వైస్ ప్రెసిడెంట్ అక్కడ కూర్చున్నాడు. ఎదురుకుంటే నేను కూర్చున్నాను. నా పక్కనే రమేష్ అని చెప్పి సిఐ కూర్చున్నాడు. అలాగే జోషి అంటే పేరు ఉంటారు ఆడి, అలాగే జక్కపూడి విజయలక్ష్మి వీళ్ళందరూ కూర్చున్నారు. నేను మామూలుగా ఉద్యోగాలు ఎందుకు తీసేసారో చెప్పండి, మేము వెళ్ళిపోతాం. వాళ్ళు లెగిసి మీకు చెప్పవలసిన పని లేదన్నాడు. పిడేళ్ళ మీద మీద కొట్టాను. ఇంకెంత కొట్టానంటే కుర్చీ ఆడు కూడా కింద పడిపోయారు. ఆ సీఏ ఎలా పట్టేసింది రెడ్డి గారు, నేను పక్కన కూడా కొడిసారేంటండి బాబు, నువ్వు సక్సెస్ పెట్టాను, మీరు అర్జెంట్గా వెళ్ళిపోండి గుడ్డు చేసి వచ్చాను. నా మీద కేసు పెట్టడానికి చాలా ట్రై చేశారు. ఆ సీఏ పెట్టలేదు. ఆవిడకి ఫైనల్గా సీఎం ఆఫీస్ నుంచి ఎస్పీకి ఫోన్ చేయించి నా మీద కేసు ఫైల్ చేయండి. మధ్య శివసుబ్బారాన్ని పెట్టారు, కేసు కొట్టారు. అదేం లేదు, నేను ఉద్యోగం రిజైన్ చేస్తాను. అంటే ఎలా ఉంటుందంటే మేనేజ్మెంట్ సంగతి